హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే అసలు అద్దరిపోయే కలెక్షన్ అండి. అంత బాగా వచ్చాయన్నమాట. ఆన్లైన్ ఆర్డర్స్ అన్నీ కూడాను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకున్న వాళ్ళమే అనమాట, మన యూట్యూబ్ ఛానల్ చూసి. సో ఫస్ట్ పంపించినవి 5 బ్లౌజెస్ అండ్ శారీస్ అండి. మనకి హైదరాబాద్ నుంచి లక్ష్మీ కిరణ్ గారు అయితే మనకి కొరియర్ చేశారు మన ఛానల్ చూసి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీ కిరణ్ గారు. సో మనల్ని ట్రస్ట్ చేసి మన ఛానల్లో ఉన్న డిజైన్స్ చాలా బాగా నచ్చాయని చెప్పి సో మనకైతే ఈ 3 శారీస్ ఇంకా బ్లౌజెస్ కొరియర్ చేశారండి. ఇప్పుడైతే ఇంకా నేను వర్క్ అంతా ఫినిష్ చేశాను కదా, తనకి ఇంకా కొరియర్ చేసేయాలి నేను కూడా. సో కలర్ కాంబినేషన్స్ అయితే అద్దిరిపోయినాయి అనమాట. ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా మల్టీ కలర్స్ యూస్ చేసి వేయమన్నారండి. ఫ్యాబ్రిక్ ఇది మనమే తీసేసుకున్నాము. సో ఇది ఏంటంటే అన్ని కలర్స్ వాడమన్నారనమాట. మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. చాలా బాగా వచ్చాయి. అసలు మగ్గంకి ఏ మాత్రం తగ్గకుండా వచ్చాయండి. ప్రతి డిజైన్ కూడాను చక్కగా కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఏంటంటే మెజర్మెంట్ బ్లౌజెస్ కూడా పంపించారు. సో ఒకటేమో తన పాప మెజర్మెంట్ బ్లౌజు, ఒకటేమో తనదనమాట. సో ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ పెట్టేసేసి మెజర్మెంట్ ఎలా ఉంది దాని ప్రకారం స్టిచ్చింగ్ చేసేసామన్నమాట. సో చూడండి ఎంత బాగుందో, హెవీగా కనిపిస్తుంది అనమాట ఈ డిజైను. అలాగే ఫినిషింగ్ కూడా అంతే బాగుంటుందండి. హ్యాండ్స్ చూడండి ఎంత హెవీగా వచ్చాయి. మొత్తం కుందన్స్ అవన్నీ కూడా యాడ్ చేశాను నేను. మగ్గం లుక్ రావాలన్న ఉద్దేశంతో నేను ప్రతి డిజైన్కి వేసేటప్పుడు నేను మగ్గం లుక్ రావాలన్న థాట్ ఉంటుంది అనమాట నాకు మైండ్లో. అంత మంచిగా కనిపిస్తుంది కదా, బాగా ఎలివేట్ అవుతుంది కదా డిజైన్ అన్నది. చూడండి బ్యాక్ అంతా చక్కగా ఆల్ ఓవర్ బూటీస్. 5 బ్లౌజెస్కి 5 బూటీస్ అయితే 5 డిఫరెంట్ ఆల్ ఓవర్ బూటీస్ అయితే ఇచ్చాను. 5 లత్కన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. లత్కన్స్ కూడా చాలా బాగుంటాయి, ట్రెండీగా ఉంటాయండి, చాలా బాగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మన డిజైన్స్ సోదైతే కాదండి, ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను ఇలా కొంతమంది అంటుంటారు సోది అని. నేనైతే అసలు అలా అనుకుంటున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది దేనికంటే మన మిషన్ ఉన్న వాళ్ళకైనా, లేదంటే మన ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఇలా కుట్టించుకోవాలనుకున్న వాళ్ళు కూడా నేను చెప్పేది చూసేనండి. వాళ్ళందరికీ కూడా మీరు చెప్పే విధానం నచ్చుతుందండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది మాకు తెలుస్తుంది, దానివల్ల మేము కూడా ఓకే ఇలా ఉంటుందని అనుకుని తెలుసుకొని మీకు నేను ఇస్తున్నామని చెప్తున్నారనమాట. సో ఆ విషయంలో అయితే నిజంగా హ్యాపీగా ఉందండి. నిజంగా చూడండి ప్రతి ఒక్కరు కూడాను మీ డిజైన్స్ చాలా బాగున్నాయి, యూనిక్గా ఉంటున్నాయి అని కాల్స్ చేసి మరీ చెప్తున్నారండి. సో నాకైతే ఒక హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి అనమాట. అంటే బాధ కాదు, కన్నీరు అన్నది హ్యాపీ టీయర్స్ అంటాం కదా, అంటే ఆనందంతో వచ్చే కన్నీరు అనమాట. అంత హ్యాపీగా ఉందండి నాకు మాత్రం. చూడండి సెకండ్ డిజైన్ వచ్చేసి ఇలా వేసామన్నమాట. దీనికి శారీ వచ్చేసి సేమ్ కలరేనండి, గ్రీన్ కలరే వచ్చింది. సో శారీస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో దానికి తగ్గట్టే ఉన్నాయండి. బ్లౌజ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి చూసి ఇంకా చాలా ఆర్డర్స్ అయితే చేసుకున్నారు మన ఇంటికి వచ్చి కూడా కస్టమర్స్. ఇవి చూసి చాలా బాగున్నాయండి డిజైన్స్ అని వాళ్ళు కూడా సేమ్ డిజైన్స్ వాళ్ళకి కూడా ఆర్డర్ చేసుకున్నారనమాట. సో అంత బాగుంటాయండి మన దగ్గర. ఏంటంటే ఫినిషింగ్ మెయిన్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చక్కగా కట్ వర్క్ వచ్చేసి కుందన్స్ అన్నీ యాడ్ చేశాను. ఇది చూడండి ఎంత బాగుంటుందో, హెవీగా లుక్ వస్తుంది అనమాట. సో ఫ్రంట్ నెక్ ఇలాగా క్రాస్లోనే వచ్చేస్తుంది. ఇంకా అన్నీ కూడాను కుందన్స్ పెట్టేసేసి ఇంకా ఫినిషింగ్ అంతా చేశాను కదా, ఇక కొరియర్కి వేసేయాలి ఇప్పుడు హైదరాబాద్కి నేను. సెకండ్ శారీ అయితే ఇది కూడా అసలు ఎంత బాగుందో చూడండి. శారీ మంచి కట్ గ్యాప్ బోర్డర్ స్టైల్. ఇవన్నీ రా మ్యాంగో శారీస్ అంట, తనే చెప్పారు. చాలా బాగున్నాయండి శారీస్ అయితే నిజంగా. దానికి తగ్గట్టుగానే మన డిజైన్స్ కూడా ఉన్నాయండి, పోటాపోటీగా ఉన్నాయన్నమాట. శారీకి తగ్గట్టు డిజైన్స్ అన్నట్టు. అయితే కాంట్రాస్ట్గా వచ్చేసిందండి. శారీ అంతా పర్పుల్ కదా, కాంట్రాస్ట్గా గ్రీన్ ఇచ్చారనమాట దీనికి. సో లత్కన్స్ కూడా చూడండి చక్కగా ఇలా వేసాం మనము. నేను పర్పుల్ ఇంకా సిల్వర్ గోల్డ్ ఉన్నాయన్నమాట. అసలు దీని మీదకి వైట్ బ్లౌజ్ అవుట్ చేశానండి నేను. ఇలా హాఫ్ వైట్లో మనం డిజైన్ చేసాం. ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు, బాగుంది కదా, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు ఇప్పుడు అనిపించింది, ఇలా కూడా స్టిచ్చింగ్ అయిపోయాక అనిపించింది అనమాట. వైట్ అయినా వేసుకోవచ్చు, అంటే ఇంక దీంట్లో ఏమి కలర్ లేదు, గ్రీన్ అంటూ లేదు కాబట్టి దీనికి చక్కగా ఇలాగా హాఫ్ వైట్ కూడా వేసుకోవచ్చు అనమాట, పేరప్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కూడా గ్రీను అన్ని కలర్స్ ఉన్నాయి, పర్పుల్ కూడా యాడ్ చేశాను నేను.
సో బాగుంది కదా. లక్ష్మి గారు చూస్తే మీరు చూడండి ఒకసారి, నా వీడియో చూస్తూ ఉంటా అంటారు కదా, సో ఈ వీడియోలో చూడండి ఇలా పేరప్ చేసి చూపిస్తాను కదా, ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇలా హాఫ్ వైట్ వేసేసుకొని, కాకపోతే ఇది వాళ్ళ పాపకి మనం డిజైన్ చేసాము, తనకి కాదనమాట, వాళ్ళ పాప సైజ్ ఇది. సో అంటే ఒక ఐడియా అనమాట, ఒక ఐడియా కోసం చెప్తున్నా. గ్రీన్ అంటూ లేదండి దీంట్లో. అసలు వీళ్ళు ఏంటంటే కాంట్రాస్ట్గా ఇలాగ గ్రీన్ వచ్చేసింది ఈ బ్లౌజ్కి. ఈ శారీకి ఇలా గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు కానీ అసలు గ్రీన్ అంటూ లేదు, పళ్ళులో కూడా లేదు. సో కాబట్టి మనం ఎనీ బ్లౌజ్ కలర్ పేర్ చేసుకోవచ్చు, పళ్ళులో కూడా లేదు అసలు. సో మనం ఏంటంటే ఇలా ఏదైనా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. నాకైతే ఇది వైట్ బాగా నచ్చుతుంది, దీని మీద ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట తను. సో సెకండ్ దానికి దీనికి ఇలా కట్ వర్క్ వేసామండి. ఇప్పుడు దీంట్లో గ్యాప్ బార్డర్ వచ్చింది కదా, ఇలాగా గ్యాప్ బార్డర్ స్టైల్లో. సో నేను హ్యాండ్స్కి ఇలాగా గ్యాప్ బార్డర్ స్టైల్లో నేను కూడా కొంచెం మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఇలా ఇచ్చాను, ఎందుకంటే బార్డర్ వచ్చేసింది ఇలాగా. సో దానికి కింద కట్ వర్క్ లైన్ ఇచ్చేసి పైనుంచి వర్క్ వేసాను. బాగుంది కదా. సో స్టోన్స్ అవన్నీ కూడా పెట్టేశాను, ప్యాక్ చేయాలి ఇప్పుడు. సో ఈ డిజైన్ నెక్స్ట్ అనమాట. 5టికి కూడాను డిఫరెంట్ బుటీస్ అండ్ డిఫరెంట్ లత్కన్స్ వేసామన్నమాట. 2 లక్ష్మీ కిరణ్ గారివి, 3 తనవి, 2 పాపవి, మొత్తం 5 బ్లౌజెస్. సో ఇది కూడా అంతే, మల్టీ కలర్స్ యూస్ చేసి వేయమన్నారు. ఇలాగ హై నెక్ లాగా వస్తుంది, ఇలాగ ఓపెన్ పెట్టాం, మనం హుక్ పెట్టేసాం ఇక్కడ. అండ్ హ్యాండ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. నేను చెప్పాను కదా, ఇవే డిజైన్స్ చూసి నాకు వేరే కస్టమర్స్ కూడా సేమ్ డిజైన్ ఇదొకటి నెక్స్ట్ ఇగోండి పాట్ షేప్, ఇది కూడా అసలు చాలా బాగుంటుంది అనమాట. ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్ అసలు మగ్గం ఏమన్నా పనికొస్తాయండి మన వర్కులు, అంటే మగ్గంకి ధీటుగా ఉన్నాయన్నమాట. చాలామంది అంటూ ఉంటారండి, మీరు చేసే వర్కులు కొంచెం డిఫరెంట్ యూనిక్గా ఉంటాయి, అవి మగ్గమా అన్నట్టుగా అనిపిస్తాయని. సో ఆ కాంప్లిమెంట్ ఇస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట, నాకు ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది అనమాట. ఆ బుటీస్ కూడా డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి వేసాము ఇలా. నెక్స్ట్ బ్లౌజు, దీనికి శారీ మెరూనే వచ్చిందండి, సేమ్ కలరే. సో ఇంకా దీనికి అసలు ఇవ్వలేదంట, బ్లౌజ్ పీస్ ఇవ్వలేదన్నారు. సో మనమైతే ఇంకా విడిగా ఇలాగ మెరూన్ షేడ్ తీసుకొని, ఇంకా అంతా లైట్ గోల్డ్ జరీ అనమాట. సో ఇలా డిజైన్ చేసాము, మొత్తం జరీ ఒకటి యూస్ చేసి ఇలా వేసామన్నమాట. హ్యాండ్స్ చక్కగా ఇలా అన్ని 5టికి కూడా కట్ వర్క్స్ వచ్చాయి. దీనికి ఒక్కదానికి కట్ వర్క్ రాలేదు, కానీ 4 బ్లౌజెస్కి ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అనమాట. చాలా బాగుంది కదా. ఇదిగా సపోర్ట్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి, పేరున థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూసి, మన ఇన్స్టా పేజ్ చూసి మనకి అప్రోచ్ అవుతున్నందుకు నిజంగా అది ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందంటే ఆ విషయంలో మాత్రం. కాకపోతే ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం టైం అయితే పడుతుందండి, ఎందుకంటే ప్రీ ఆర్డర్స్ చాలా ఉన్నాయన్నమాట. 1 మంత్ బిఫోర్ చేసుకున్న వాళ్ళందరూ ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఇంకా 1 మంత్ అయితే పడుతుందండి. మెజర్మెంట్కి 2 బ్లౌజెస్ ఇచ్చారనమాట. ఇదేమో లక్ష్మీ కిరణ్ గారిది, ఇదేమో వాళ్ళ పాపది. సో ఇంకా ఇవి 5 బ్లౌజెస్ ఇప్పుడు ప్యాక్ చేసేసి నేనే తీసుకువెళ్ళాలి, DTDCకి వేసేసేయాలి. నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసేసి సేమ్ ఇలాంటిది ఇంకోటి కూడా చేశానండి, ఉండండి. సేమ్ డిజైనే నేను, ఇది ఆన్లైన్ ఆర్డరేనండి. మనకి బెంగళూరు నుంచి ప్రీతి గారు మనకి బ్లౌజ్ పీస్ అంటే మామూలుగా శారీలో వచ్చిన బ్లౌజ్ పీసును ఆది బ్లౌజ్ పంపించారు. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఏంటంటే అంత బ్రొకేడ్ లాగా వచ్చింది. మనం ఏంటంటే పింక్ కలర్ తీసేసుకున్నాం, శారీ కలర్ అంతా థ్రెడ్స్ పెట్టారు, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది, ఇంకా గోల్డ్ జరీ. అసలు హ్యాండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది సెకండ్ టైం అనుకుంటా ఈ డిజైన్. సో ఇది సెకండ్ టైం అనుకుంటా వేయడం. ఇది నేను ఫస్ట్ టైం అంతకుముందు ఒక కస్టమర్కి వేశాను, అయితే హ్యాండ్స్ ఇంత హెవీగా వేయలేదనమాట, కొంచెం సింపుల్గా వేశాను.
హార్ట్ షేప్ వస్తుందండి ఇది. ఈ హార్ట్ షేప్లో ఒకటి వస్తుంది. బాగుంది కదా, డిఫరెంట్గా. నేను థ్రెడ్స్ పెట్టేసా. థ్రెడ్స్ కాకుండా హుక్స్ అయినా పెట్టుకోవచ్చు ఇలాగ హార్ట్ షేప్లో. అయితే యూ షేప్ కూడా వస్తుంది. హార్ట్ షేప్ వద్దు అనుకునే వాళ్ళకి యూ షేప్ కూడా వస్తుంది. అంతకుముందు ఒకసారి చెప్పా ఒక వీడియోలో, ఇలా హార్ట్ షేప్ కాకుండా యూ షేప్ వచ్చి ఉంటే చక్కగా బాగుంటుంది, ఈ డిజైన్ అంతా బాగుంది ఫినిషింగ్ అని చెప్పాను నేను. సో ఏంటంటే మనకి యూ షేప్లో కూడా వచ్చేసింది ఈ డిజైను. బాగుంది కదా డిఫరెంట్గా. హ్యాండ్స్ అయితే నాకు భలే నచ్చింది, కట్ షేప్ అన్నది. సేమ్ డిజైన్ ఇంకో కస్టమర్ కూడా వేసాను అనమాట. అది మన యూట్యూబ్ ఛానల్ చూసే వచ్చారు. మనకి ఏంటంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారు, కుసుమ గారు అనమాట. సో ఇది ఇప్పుడు బెంగళూరుకి అయితే కొరియర్ చేసేసాను. ఇది ప్రిన్సెస్ కట్లోనే మనం స్టిచ్చింగ్ చేసాం. ప్రిన్సెస్ కట్ వస్తుంది అనమాట. మెజర్మెంట్కి ఇది పంపించారు. ఇది కూడా ఇలా బ్యాక్ హోల్ లాగా వస్తుంది. సో ఇంకా ఇది వచ్చే సేమ్ డిజైనే. ఇది హార్ట్ షేప్ వచ్చింది కదా, ఇది యూ వస్తుంది అనమాట. ఇది కుసుమ గారిది అనమాట. మనకి ఇది సెకండ్ టైం థర్డ్ టైం ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. మన ఛానల్ చూసే వచ్చానని చెప్పారనమాట మన షాప్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి కుసుమ గారు. శారీ కలర్ వచ్చేసి మొత్తం ఇది కాపర్ జరీ వీవింగ్తోనే వచ్చిందండి. అయితే బ్లౌజ్ పీస్ మనం విడిగా తీసుకున్నామా, విడిగా తీసుకోమన్నారు. ఎందుకంటే దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ కాదనుకుంటా ఇది. లేదా ఏమో నాకు గుర్తు, దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ లాగే ఉంది. అది బార్డర్ అంటూ ఏమీ లేదు. సో ఇలా వేసాను అనమాట. బాగుంది ఈ డిజైన్ అయితే. యూ షేప్లో వచ్చిందనమాట. గ్రీన్ అండ్ కాపర్ జరీ తీసుకున్నాము. యూ షేప్ కూడా బాగుంది కదండి. ఇలా ఫినిషింగ్ ఎంత బాగుందో అసలు. కుందన్స్ పెట్టాలి దీనికైతే కుందన్స్ పెట్టేసాను నేను. అక్కడక్కడ ఫ్లవర్ మధ్యలోనే, ఎక్కువ కాదు. సో దీనికి కుందన్స్ పెట్టాలి, అక్కడక్కడ ఫ్లవర్ మధ్యలో పెడితే మంచి లుక్ వస్తుంది. హ్యాండ్స్ చూడండి బాగుంది. ఇలా లట్కన్స్ కూడా ఇలా వేసాను అనమాట. దీంట్లో ఉన్న ఈ ఫ్లవర్ని తీసేసుకొని, ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ని తీసుకొని ఇలా వేసాను అనమాట. బాగున్నాయి, మ్యాచింగ్ అయిపోతుంది అనమాట. కుందన్స్ పెట్టేస్తే మంచి లుక్ వస్తుంది. ఈ బ్యాక్ బుటీస్కి అంతా కుందన్స్ పెట్టి రేపు పంపించారు షాప్కి. ఇంకా మిగతావి ఏంటంటే హైదరాబాద్కి అండ్ బెంగళూరుకి కొరియర్ అయితే చేసేయాలి. సో ఇంకా అవుతున్నాయి అన్నమాట. ఇంకా బెంగళూరు నుంచి కొరియర్ చేసుకున్నారు లక్ష్మి గారు. మనకి ఇది సెకండ్ టైం అనమాట లక్ష్మి గారు. అంతకుముందు కూడా మనం చేసి పంపించాం. సో ఇంకా అవుతున్నాయి. స్టిచ్చింగ్ కొన్ని పంపించేశాను. ఇంకా మిగతావి వర్క్ జరుగుతున్నాయి. ఆపేసా మిషన్స్ ఈ వీడియో కోసం. సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. అయితే 1 month అయినా పర్లేదు అనుకుంటే మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రీ ఆర్డర్స్ చాలా ఉన్నాయండి. పర్లేదండి అని అడ్రస్ షేర్ చేయమంటున్నారు. పర్లేదు 1 month అయినా పర్లేదు అని మనకైతే కొరియర్స్ ఇంకా వేసేస్తున్నారనమాట. సో అందుకనే చెప్తున్నాను ముందుగా టైం అన్నది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. ఫినిషింగ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఫినిషింగ్ మన దగ్గర చాలా బాగుంటుంది. మనం యాజ్ టీజ్ డిజైన్ అలా వేయకుండా నేనైతే ఖచ్చితంగా ఆ డిజైన్ ఎలివేట్ అవ్వడానికి కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా చేస్తానండి. అది మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఇక్కడ అసలు ఈ డిజైన్లో ఈ రౌండ్ బుట్టి అన్నది లేదనమాట. ఇంకేదో ముడికుట్టులాగా వచ్చింది, కానీ అది ఇలా పట్టుకొని లాగితే వచ్చేస్తుంది అనమాట. సో నేను దాని అంతా స్కిప్ చేసేసి ఈ రౌండ్ బుటీస్ని అరేంజ్ చేసి వాటి మధ్యలో కొందన్స్ అనేది యాడ్ చేయడం వల్ల మంచి మగ్గం లుక్ వచ్చేస్తాయి అనమాట. ప్రతి డిజైన్కి అలానే చేస్తూ ఉంటాను నేను. సో అందువల్ల డిజైన్ హైలైట్ అయిపోద్ది. ఇంకా కల్పన గారు అంతకుముందు నేను చెప్పాను కదా, కల్పన గారి పాపకి మనం ఎంగేజ్మెంట్కి ఒక హెవీ డిజైన్ అయితే చేసామని. సో తనవి కూడా ఒక 6 బ్లౌజెస్ దాకా ఇచ్చారనమాట. అవి కూడా మంచి లుక్తో ఉన్న ట్రెండింగ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో షేర్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. దాంట్లో కూడా మనకి ఏంటంటే ఇప్పుడు 66 దాటిపోయాం, 66,000 అంతేనా.
66,000 దాటాం, 67Kకి దగ్గరలో ఉన్నాం. అది కూడా అంతే 70K అయిపోతుంది అనమాట. సో చాలా బాగా ఆదరిస్తున్నారనమాట మన వైజాగ్లో లోకల్లో ఉన్న వాళ్ళందరూ, వైజాగ్ లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవుతున్నారనమాట. సో మన ఇన్స్టా పేజ్ ఎక్కువగా చూస్తూ యూట్యూబ్ ఛానల్ చూసి కూడా. సో మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మాటల్లో చెప్పలేనమాట. నాకైతే ఒక్కొక్కసారి అది హ్యాపీనెస్ ఎక్కువైపోయి నాకు కన్నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఏంటి ఎంత ఇదిగా ఆదరిస్తున్నారు, నిజంగా ఎంత హ్యాపీగా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే ఉంటుంది మీ మాటల ద్వారా. సో ఇంకా ఎక్కువ నేను ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. సో అంతేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.